మూడు రంగుల పంచాయతీలో పాలక వర్గాలు కొలువు తీరుతున్న వేళ ఈ పంచాయతీ భవనంపై వేసిన మూడు రంగుల వివాదాస్పదం అయ్యాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పూలపల్లి గ్రామ పంచాయతీలో సోమవారం పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటైంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఆధ్వర్యంలో పంచాయతీ భవనానికి జాతీయ జెండాలోని మూడు రంగులు వేశారు. దానిపై బీఆర్ఎస్ ఉప సర్పంచ్ వార్డులు అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్ జెండా రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించారు. స్పందించిన పంచాయతీ సిబ్బంది ఆ మూడు రంగుల మధ్యలో అశోక చక్రం చిత్రించి అది జాతీయ పతాకం అయిపోయిందన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు అంగీకరించకుండా రోడ్డుపైనే ప్రమాణం చేసిర్రు. ఏమైంది? ఇది గ్రామ పంచాయతీ భవనం. దీనికి కాంగ్రెస్ సర్పంచి గెలిచిండు, కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ అయ్యిండు, బీఆర్ఎస్ సర్పంచి ఉప సర్పంచ్ అయ్యిండు. అయితే ఏమైంది? ముందుగా అశోక చక్రాలు లేకుండేనంట. అంటే కాంగ్రెస్ కలర్ వేసారు. అది పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాదు. అరే ఇదేమన్నా మీరు పార్టీ ఆఫీస్ అనుకుంటున్నా లేకపోతే గ్రామ పంచాయతీ ఆఫీస్ అనుకుంటున్నా? మీరు ఎందుకు కాంగ్రెస్ కలర్ వేసిండంటే ఇక తెలివిగా ఇంట్లో పెట్టి అశోక చక్రం పెట్టిండంట. యాక్చువల్గా ఇది కూడా కరెక్ట్ కాదు అసలు. ఎందుకంటే జాతీయ జెండా కలర్ ను ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, దాన్ని అవమానపరచొద్దు. అది అత్యంత గౌరవప్రదమైన మన జాతీయ జెండా కేవలం ఒక జెండా ఉంటది అంతే తప్ప ఇంకెక్కడ దాన్ని వాడద్దు. ఇప్పుడు ఇక్కడ పెడదాం, ఇక్కడ మనము నడవడం చేస్తూ ఉంటాము, ఇంకా ఇతరత్ర పనులు చేస్తూ ఉంటాము, తొక్కుతుంటాం, ఇవన్నీ చేస్తుంటాం. సో దానికి భంగం కలిగించినట్టే కదా. అయితే ఆయన పెట్టింది కాంగ్రెస్ కానీ కప్పిపుచ్చడానికి మధ్యలో అశోక చక్రం పెట్టిర్రు. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ కాంగ్రెస్ కలర్ పెట్టిరు వాళ్ళు, అభ్యంతరాలు వచ్చేసరికి వాళ్ళు ఏం చేసి తెలివిగా ఈ చక్రం పెట్టేసరికి జాతీయ జెండా అయిపోతుంది కదా, అప్పుడు ఎవరు అభ్యాసం చెప్పారు అంటారు. కానీ ఇది కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నాకైతే. మరి ఇక లాస్ట్ కు సార్ మేము ఇక వాళ్ళకి రానే రామా అని చెప్పేసి రోడ్డు మీదనే ఉప సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లు రోడ్డు మీదనే ప్రమాణం చేసిరాట, అవతలకు పోయిరా. సో వాస్తవానికి జాతీయ జెండా కలర్ను ఎక్కడ కూడా దాన్ని వాడొద్దు, ఒక జెండాకు మాత్రమే ఉండాలి మనం. అది గౌరవప్రదమైన సూచిక అది. సో ఇక పల్లె పాలన షురు. సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం. ప్రజాప్రతినిధులకు సీతక్క శుభాకాంక్షలు అయితే తెలిపిందంట.